నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు సహా 4 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం ద్విచక్ర వాహనదారులకు కేంద్ర చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే జరిమానాలు వసూలు చేస్తున్నామన్న రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయలు కేటాయింపుతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సవరించిన జాతీయ పాడి పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమం ఎన్పీడీడీని ఆమోదించిందని తెలిపారు. కృత్రిమ గర్భధారణ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతులతో పాల ఉత్పత్తులను పెంపొందించడంపై రాష్ట్రీయ గోకుల్ మిషన్ దృష్టి సారిస్తుందన్నారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తి నుంచి వ్యాపారికి తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज़, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. जेएनपीटी जो कि हमारा देश का सबसे बड़ा कार्गो कंटेनर पोर्ट है, उसके कनेक्टिविटी के लिए 4,500 करोड़ 4,500 करोड़ रुपीस का एक नया 6 लेन हाईवे बनाने का आज फैसला किया गया है. ये एक नया हाईवे प्लान किया गया है जो कि 6 लेन का हाईवे होगा. बहुत अच्छा इसका स्ट्रेट अलाइनमेंट होगा, कई सारी टनल्स हैं और एक तरीके से आपके एक्सेस कंट्रोल्ड ट्रैफिक मूव हो सकेगा इस हाईवे के कारण. और जेएनपीटी जो कि इतना बड़ा कंटेनर पोर्ट है, उस कंटेनर पोर्ट के लिए कंप्लीट जो हिंटरलैंड है हमारी, उस हिंटरलैंड से कार्गो को लाना और हिंटरलैंड में वापस कार्गो को पहुंचाना, ये बहुत आसान हो जाएगा. कैटल जो बेसिकली मिल्क प्रोड्यूसिंग कैटल है, उनसे जुड़े हुए हैं. पहला है राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का. इसमें बेसिकली कैसे हम प्रोडक्टिविटी बढ़ाएं, कैसे कैटल की मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाएं, उसके ऊपर काम किया गया है. इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इन विट्रो फर्टिलाइजेशन, इन दोनों पे काम करना है. कैटल की जो प्रोडक्टिविटी है उसमें उनके जेनेटिक पॉइंट ऑफ व्यू से, क्रॉस ब्रीडिंग के पॉइंट ऑफ व्यू से, कई तरीके से बहुत साइंटिफिक है सारे के सारे, जिससे कि किसानों को अपने गांव में ही या गांव के आसपास ही सबसे जितनी हो सके सुविधाएं मिल सके. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల అధిపతులతో సమావేశాలను నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్కు సహకారం అందించేందుకు ఒప్పందం కుదిరింది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు పలు బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లును, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ 2వ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టగా ఈ 2 బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఈ బిల్లును కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లు సభ ఆమోదం పొందినది. Diksha, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఎవరు కనుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది. బిల్లు సభ ఆమోదం పొందినది. బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు, విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పోసపాటి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో పనస చెట్ల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. ఇప్పటికే అటవీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో చర్చించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనస కలప కొనుగోలు చేసి వీణ తయారీదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టూల్స్ అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా టూల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వర్క్షాప్స్ కూడా మేము పెట్టాము. వర్క్షాప్స్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అదే కాకుండా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త డిజైన్స్ కూడా ఇవ్వటానికి, కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన మేడం గారు మ్యూజిక్ కాలేజ్ గురించి అడిగారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు కూడా ఆర్టిజన్స్కి ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యాబోధన మాత్రమే చేయాలనే అంశానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి బాధ్యతలపై సింగిల్ యాప్ తీసుకొస్తున్నట్టున్నారు అని తెలిపారు. అదే యాప్లో తల్లిదండ్రులు సైతం వారి పిల్లల ప్రతిభను చూసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. బెటర్గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నిల్చోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి. అది మా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలా కాదు అధ్యక్ష. పరదాలు కట్టుకుని ఎవరు తిరగట్లా. యూనియన్స్ మేము మీటింగ్ పెడుతున్నాం. ప్రతి ఫ్రైడే 11 to 2 కమిషనర్ గారు కూర్చుంటున్నారు, యూనియన్స్ ని కలుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేం, దేవుడు కూడా తీర్చలేడు. కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. నేను కూడా 5:30 గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుగుతున్నా. ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు 12,512 పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం.
అంటే 30% పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక 7-8 వేలు మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు. అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు. అందరం కలిసికట్టుగా ఇది తీసుకొస్తున్నాం. దీని వల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం అమలు, జరిమానాలు కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వసూలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వాహనదారులకు హెల్మెట్ అంశంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం ప్రకారమే హెల్మెట్ ధరించని వారికి 1000 రూపాయల రుసుము వసూలు చేస్తున్నారని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల మాత్రమే అమలు చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి భద్రతను పెంచామని వెల్లడించారు. సో నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యంగా కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా, లేకపోతే రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా, ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష. ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు. అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్గా బిహేవ్. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఈరోజు జరిగిన ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమల స్థాపనకు అనువైన పాలసీని అందుబాటులోకి తెచ్చామన్నారు. నీటి రవాణాను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ్యులకు క్రీడా పోటీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఈరోజు 100 మీటర్ల పరుగు పందెం, క్రికెట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నికాయిడ్ పోటీలు నిర్వహించగా రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు ఎవరు గెలిచారు? ఆంజనేయులు గారు చూడండి, సత్యకుమార్ గారు అత్యంత వేగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిమ్స్ సహకారంతో డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనుష దూరదర్శన్తో మాట్లాడుతూ ఎయిమ్స్ పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయన్నారు. ఇకపై ప్రతి మంగళవారం డ్రోన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 60 రకాల రక్త పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మనకి ఇక్కడ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ యొక్క హాస్పిటల్ నుంచి డ్రోన్ సేవలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయండి. పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి మంగళవారము మన హాస్పిటల్కి డ్రోన్ వస్తుంది. దాని ద్వారా మనం అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన ప్యాప్స్మియర్ శాంపిల్స్ పంపించాము. ఇప్పుడు గత వారం నుంచి HbA1c శాంపిల్స్ అనమాట, అంటే షుగర్ కన్ఫర్మేషన్ చేసుకునే టెస్ట్, 3 months యావరేజ్ టెస్ట్ శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. వారానికి ఒక 5గురికి చొప్పున మనం ఓపీకి వచ్చే వాళ్ళలో హై షుగర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. సో దీనికి మెయిన్గా మాకు సహకరిస్తున్న వాళ్ళు CFMS రాజీవ్ సార్ ఉన్నారు. ఆయన యొక్క సహాయ సహకారాలతో మన హాస్పిటల్కి డ్రోన్ పంపించడం ప్రతి మంగళవారం జరగడం జరుగుతుంది. సో ఎవరికైనా హై షుగర్స్ ఉంటే మన హాస్పిటల్ని సంప్రదించి
మీరు ఆ టెస్ట్కి ఎలిజిబుల్ అనుకుంటే నేను ఖచ్చితంగా అవి ప్రిస్క్రైబ్ చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త. 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి. ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 352 కేజీబీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6-11 తరగతుల్లో ప్రవేశాల కోసం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అనాథులు, బడి బయట పిల్లలు, బడి మానేసిన డ్రాప్అవుట్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలో బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణలోనికి తీసుకుంటామన్నారు. దరఖాస్తులు apkgbb.apcfss.in ద్వారా పొందవచ్చునని సూచించారు. పూర్తి వివరాలు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చునని, సందేహాలకు 7071-59996 మరియు 7075039990 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన విద్య, సంస్కృత భాష ఔన్నత్యం పెంపొందించడమే విశ్వవిద్యాలయ ముఖ్య లక్ష్యమని తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 564 మందికి డిగ్రీ పట్టాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మా విశ్వవిద్యాలయం 20 నుంచి ఆరంభమైంది. ప్రతి సంవత్సరం కూడా మేము దీక్షాంత సమారోహం అంటే కాన్వకేషన్ నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా దీక్షాంత సమారోహం ఏర్పాట్లు చేసుకున్నాం. మా ఛాన్సలర్ గారు పద్మభూషణ్ నీడామంగళం గోపాలస్వామి గారు మాకు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే ఫార్మర్ ఛాన్సలర్ బాజిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి గారు ఇక్కడ ఈ దీక్షాంత సమారోహ సందేశాన్ని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. వారు వస్తారు. ఈ దీక్షాంత సమారోహంలో సుమారు లేదంటే 560 మంది పిల్లలకి మేము పట్టాలు ఇస్తున్నాం. అంటే శాస్త్రీయ నుంచి అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పిహెచ్డి వరకు విద్యావార్షి వరకు కూడా ఈ పట్టాలు అందిస్తాం. దీంట్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో సుమారు 109 మంది ఉన్నారు. అలాగే శిక్షాశాస్త్రి వీటిల్లో కూడా 109 మంది, 115 మంది ఇలా ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వీరందరికీ కూడా పాఠాలు అందిస్తాం. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఆచార్య, శిక్షాచార్య, ఎంఎస్సి యోగా థెరపీ వీటిలో కూడా విద్యార్థులకు మేము పట్టాలు అందిస్తాం. ఈ సంవత్సరం అత్యధికంగా పిహెచ్డి హోల్డర్స్ కి విద్యావార్షి పట్టాలు అందిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో యూజీడీ తాగునీటి ప్రాజెక్టుల డిపిఆర్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, వర్షపు నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
యువ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. నెల్లూరులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యువతకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం పరిశ్రమ ఏర్పాటు లాభదాయకమని తెలిపారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద మనము పౌల్ట్రీ సప్లై చేస్తున్నాము. దానికి పౌల్ట్రీ షెడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. దానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ ఉంది. ఈ అన్ఎంప్లాయీస్ యూత్ ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కింద వాళ్ళు ఈ లోన్లు తీసుకుంటే వాళ్ళకి 1 కోటి వరకు ఇస్తున్నారు. ఆ 1 కోటి వరకు అంటే అప్పర్ లిమిట్ 50 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది వాళ్ళకి. ఈ 50 లక్షల్లో వాళ్ళు ఆ పౌల్ట్రీ ఫాము 25 లక్షల సబ్సిడీ, 25 లక్షలు బ్యాంక్ లోను, ఈ రెండు ఉపయోగించుకొని వాళ్ళు ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. మనము ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకొని అందరికీ కమ్యూనికేషన్ చేసుకుంటూ వాళ్ళతో మార్కెటింగ్ చేసే వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుంటూ గవర్నమెంట్ మార్కెట్ ప్రకారంగా వాళ్ళ స్వల్ప లాభం చూసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జనాభా అంతా ఫుల్ పెరిగి ఉంది కాబట్టి ఎంత ప్రోడక్ట్, పౌల్ట్రీ ప్రోడక్ట్ కానీ, ఎగ్స్ కానీ, మీట్ కానీ, ఏదైనా కానీ మనం ఆ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ప్రతి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. అది 25 లక్షల సబ్సిడీ, 25 లక్షల లోను, దగ్గర 1000 బర్డ్స్ వాళ్ళకి కొనిస్తాము. అది బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ వాళ్ళు పెట్టుకోవచ్చు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే చట్టం పోస్ట్ చట్టం 2013లోని కీలక అంశాలపై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ న్యాయ విభాగం నిపుణులు డాక్టర్ సుధాకర్, సౌజన్య పోస్ట్ చట్టంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఆదూరు గణేశన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత్ అంతరిక్ష కేంద్రాన్ని 2040 నాటికి నెలకొల్పే దిశగా భారత్ కృషి చేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో ఈ అనుభవం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 2027లో ఇస్రో ఆధ్వర్యంలో భారత్ చంద్రయాన్ 4 ప్రయోగానికి చర్యలు చేపట్టిందన్నారు. आने वाली हमारी मिशंस के लिए अनिवार्य रहेगी और जिस प्रकार सुनीता विलियम को लाने के लिए डॉकिंग और अनडॉकिंग के प्रोसेसेस का इस्तेमाल किया गया, वो हमारे लिए भी आने वाले समय में अनिवार्य रहेगा, क्योंकि भारत की भी योजना है कि हमारा एक अपना अंतरिक्ष स्टेशन हो जिसका हम नाम भारत अंतरिक्ष स्टेशन रखें. और यदि सब कुछ योजना अनुसार चलता रहा तो सन 2040 को एक भारतीय मूल का व्यक्ति चांद पर धरती पर उतारने की भी योजना है. अब चंद्रयान एक पहला ऐसा हमारा मिशन रहेगा जो 2 लॉन्च व्हीकल्स से छोड़ा जाएगा. उसके 5 कंपोनेंट रहेंगे, 3 एक तरफ, 2 एक तरफ. और डॉकिंग अनडॉकिंग जिसकी थोड़ा बहुत अनुभव स्पेडेक्स से भी हुआ है, उसको बार बार कर करके और अधिक अनुभव और क्षमता हासिल करने का प्रयास रहेगा. ये दोनों रॉकेट ऊपर जाकर के अर्थ के ऑर्बिट में जुड़ जाएंगे, डॉकिंग होगा. तो ये रिपीटेड डॉकिंग अनडॉकिंग की प्रैक्टिस भी रहेगी, जिससे हमें अपनी क्षमताओं का भी. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం సహకారంతోనే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలను అరికెట్టేందుకు వీలవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. లోక్సభలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. Has to be kind of very clearly specified as per our constitutional arrangement. Betting and gambling, these two stand in the
entry 34 in the state list in the 7th schedule of the Constitution. But if we look at gambling or online games, basically online gaming, if you look at that as an intermediary, then it comes within the purview of the central government. So, in this complex framework, both the states and the center have to contribute. What is the contribution of the center? I can say very clearly defined intermediary rules have been framed. Second, over and above that, we must know today that Bharatiya Nyaya Sanhita, section 112, subsection 1, this clearly specifies that any unauthorized betting and gambling can be punished with the imprisonment of up to 7 years, 1 year extendable up to 7 years. So I will request the honorable member to work through the state government and wherever. కేంద్ర ప్రభుత్వం అల్లోపతి వైద్య విధానంతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ సమగ్రమైన ఆరోగ్య పాలసీని అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. రాజ్యసభలో ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పాలసీ గురించి మాట్లాడుతూ కేంద్రం సమగ్రమైన ఆరోగ్య విధానానికి కట్టుబడి ఉందన్నారు. వైద్య చికిత్సతో పాటు వ్యాధి నివారణ, పునరావాసం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు. जो हेल्थ पॉलिसी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बनी, ये कॉम्प्रिहेंसिव हेल्थ केयर बना है और इसमें हम लोगों ने जहां क्यूरेटिव का ध्यान रखा वहां प्रिवेंटिव का भी ध्यान रखा, प्रमोटिव हेल्थ केयर को भी ध्यान में रखा, क्यूरेटिव को भी ध्यान में रखा, पैलिएटिव को भी ध्यान में रखा और रिहैबिलिटेटिव को भी ध्यान में रखा. यानी अभी जो हमारी हेल्थ पॉलिसी है वो कॉम्प्रिहेंसिव हेल्थ पॉलिसी है और इसके साथ साथ ये हम साइलोज में काम करते थे. मैं आपको इसलिए कि ये पॉलिसी से जुड़ा हुआ विषय है और पॉलिसी से जुड़ा हुआ विषय है माननीय उपसभापति जी, इसलिए पॉलिसी इंटरवेंशन करने से कितना फर्क पड़ता है वो मैं बताना चाहता हूँ. 50 साल 60 साल हमारे MBBS, हमारे एलोपैथी इस बात के लिए झगड़ा करते रहे कि हम एलोपैथी जानते हैं, हम आयुर्वेद नहीं जानते, हम आयुर्वेद जानते हैं, हम होम्योपैथी नहीं जानते, हम होम्योपैथी जानते हैं, हम योग नहीं जानते, हम योग जानते हैं, हम सिद्ध नहीं जानते. हम अगर सिद्ध जानते हैं तो हम अन्य विधाओं को अपना स्थान नहीं देते, सब साइलोज में काम करते थे. स्वास्थ्य विभाग के दृष्टि से जब हम स्वास्थ्य विभाग के कार्य प्रणाली पर चर्चा कर रहे हैं तो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. 75,473 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం అదే వరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 75,568 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 147 పాయింట్ల లాభంతో 75,449 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు లాభపడి 22,907 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120 సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 18001178000 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రారంభమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.